వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. జిల్లాలలో పోషణ్ అభియాన్ను పటిష్టంగా అమలు చేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పద్మజరాణి. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిఐజీ రంగనాథ్. యాదగిరిగుట్ట పిహెచ్సిఎస్ పరిధిలో ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది. దటి హరి లాంటి సినిమాను ఆహా యాప్ నుండి తొలగించాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా బంగారు మైసమ్మ తల్లి జాతర. దారుణ హత్యకు గురైన గుండెపోయిన వెంకయ్య. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఘనంగా ధ్వజస్తంభ పూజలు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈసీఐ నిబంధనల మేరకు జిల్లాలలో జరిగిన వివిధ ఎన్నికల నిర్వహణ అనంతరం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం సూర్యాపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసీఐ నిబంధనల మేరకు జిల్లాలలో జరిగిన వివిధ ఎన్నికల నిర్వహణ అనంతరం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం సూర్యాపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎంలు పరిశీలన, వాటి స్థితిగతులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల వారీగా పరిశీలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సంబంధిత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సూర్యాపేట రాజేంద్ర కుమార్, కోదాడ కిషోర్ కుమార్, తహసీల్దార్లు వెంకన్న, శ్రీనివాస్ శర్మ, పుష్ప, కమలాకర్, పర్యవేక్షకులు రాజేశ్వరి, వివిధ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలలో పసిపిల్లలకు, కిషోర్ బాలికలకు, గర్భిణీలకు పోషణ లోపం లేకుండా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ పద్మజరాణి అన్నారు. జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్పై గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పోషణ అభియాన్పై గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజరాణి పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలకు, పిల్లలకు, బాలింతలకు, కిషోర్ బాలికలకు మంచి పౌష్టికాహారం అందించినప్పుడే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోగలరని అన్నారు. గ్రామాలలో అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు పోషణ అభియాన్ అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్చి 2018లో ప్రధానమంత్రి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేశారని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ ద్వారా చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. కరోనా ప్రభావం వృద్ధులకు, పసిపిల్లలకు త్వరగా సోకే అవకాశం ఉన్నందున గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని సూచించారు. గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా వారి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, అలాగే గర్భిణీలు, బాలింతలు, పిల్లలను గుర్తించి పౌష్టిక ఆహారాన్ని అందించి గ్రామీణ స్థాయిలో మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అనంతరం మండలాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై పీడీ నరసింహారావుతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో పీడీ నరసింహారావు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్ రాణి, జెడ్పీటీసీలు సూర్యాపేట, తుంగతుర్తి, సిడిపిఈఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అప్పుడే వాటిని కట్టడి చేసే పరిస్థితి ఏర్పడుతుందని డీఐజీ ఏవి రంగనాథ్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, వైద్యశాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, వైద్యశాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఐజీ రంగనాథ్ పాల్గొని మాట్లాడుతూ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారు కనీసం రికార్డులు నిర్వహించకపోవడం చట్టరీత్యా నేరమన్నారు. రికార్డులు నిర్వహించని ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని, దీనికి ప్రధాన కారణం ఆడపిల్లలను భూమి మీదకు రానియకుండా అబార్షన్లు చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలలో ఆర్ఎంపీ వ్యవస్థ మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా బలంగా ఉందన్నారు. అసలు చట్టపరంగా ఆర్ఎంపీలకు ఎలాంటి చట్టభద్రత లేదని, కానీ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకుని ఓపీలు చూడడం మొదలుకొని సర్జరీల వరకు అన్ని చేస్తున్నారని తెలిపారు. స్కానింగ్ సెంటర్ల సహకారంతో లింగ నిర్ధారణ పరీక్షలు సైతం జరుగుతున్నాయని, నిరంతర పర్యవేక్షణ ద్వారా మాత్రమే లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కట్టడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
పోలీస్ శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య శాఖ సహకారంతో ఇకపై ఆర్ఎంపీలు, స్కానింగ్ సెంటర్లు, హాస్పిటళ్లపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. అదేవిధంగా పీసీపీఎన్డీటీ యాక్ట్ మరింత పటిష్టంగా, కఠినంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వేణు మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ యాక్ట్లోని అంశాలు, కేసుల నమోదు సమయంలో తీసుకోవాల్సిన స్టేట్మెంట్ల గురించి వివరించడంతో పాటు పోలీసు అధికారులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి, ఆనందరెడ్డి, వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధి సునీత, సఖీ కేంద్ర ఏరియా కోఆర్డినేటర్ మందాకిని, సిఐలు రవీందర్, రాజశేఖర్ గౌడ్, నిగడాల సురేష్, శంకర్ రెడ్డి, సదా నాగరాజు, పిఎన్డి ప్రసాద్, మెహబూబ్ పాషా, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, దుబ్బా అనిల్ కుమార్, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం 1 or 2 కేసెస్ లో చేసినట్లయితే డెఫినెట్ గా థ్రెట్ విల్ కమ్ సార్, డెఫినెట్లీ, బికాజ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ఏ లీగ్. వీడికి సెక్స్ రేషియో పెంచాలంటే ఒకటి సెక్స్ రేషియో పెంచి ఈ ఏదైతే జరుగుతుందో ఈ రుగ్మత మన సమాజంలో ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మార్చాలంటే హ్యావ్ ఎ చెక్ ఆన్ ద ఆర్ఎంపీస్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఆర్ఎంపీస్ అండ్ ఆల్సో ద డాక్టర్స్ హూ ఆర్ ఇంటూ దిస్ సెక్స్ రికగ్నిషన్ టెస్ట్. అది ఎలా చేయాలంటే మన ఇన్ఫర్మేషన్ అనేది బయట చెక్ చేస్తే ఐ డోంట్ థింక్ దాన్ని సమూలంగా దాన్ని తీసేయగలుగుతారు. ఆర్ఎంపీ కోసం లాభాలు కూడా ఉన్నాయి. ఆ లాభాలు మనం ఏంటి అనేది గ్రామీణ వైద్య సిస్టంలో, అంటే రూరల్ మెడికల్ హెల్త్ కేర్లో, రూరల్ హెల్త్ కేర్లో ఏం చెప్తుంది 326 లో ఏం చెప్తుంది అంటే సార్, దాని అన్ని చెప్తున్నది కానీ ఈ స్పెసిఫిక్ యాసిడ్ కానీ లిక్విడ్ అని కానీ గ్యాస్ కానీ ఇంకేమైనా రిలీజ్ చేసి వాళ్ళకి ప్రీవియస్ కట్ అయినట్లయితే ఇప్పుడు కవర్ అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా దిస్ థ్రోయింగ్ ఆఫ్ యాసిడ్ బై యూజింగ్ ద యాసిడ్ అనే వాడు లేకపోవడం వల్ల దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్, దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్ క్లచెస్. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ 326A ఈజ్ యాడెడ్. If any person, if this accused, whoever voluntarily 326A and 326B IPC, these two types of offense ఎందుకంటే చాలాసార్లు జరుగుతాయి. బికాస్ అక్యూజ్డ్ ఏ విధంగా ఉన్నారంటే కొత్త ఇన్వెన్షన్స్ యూట్యూబ్లో చూడాలా ఏ విధంగా. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ మస్ట్ అడ్మిట్ దీస్ విక్టిమ్స్ ఇంటూ దేర్ హాస్పిటల్ టు గివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ థింగ్. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్న వైద్య బృందం వారు గురువారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఉండే విధంగా సిపిఆర్ వాహనాన్ని పంపించడం జరిగింది. ఈ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో టీబీ, తెమ్మడ, దమ్ము, జ్వరం లాంటి వ్యాధులకు టెస్టుల ద్వారా చికిత్స చేసి శాశ్వతంగా నివారించవచ్చని స్థానిక డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న వైద్య బృందం వారు గురువారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఉండే విధంగా సిపిఆర్ వాహనాన్ని పంపించడం జరిగింది. ఈ వాహనం ద్వారా తెమ్మడ, టీబీ, జ్వరం, దగ్గుకు సంబంధించిన వ్యాధులు సోకిన వారికి ఈ టెస్టుల ద్వారా చికిత్స చేసి గ్రామీణ ప్రాంతాలలో టీబీ, తెమ్మడ, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు శాశ్వతంగా నివారించుకోవచ్చని స్థానిక డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. యాదగిరిగుట్ట మండల పరిధిలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి టెస్టులు అప్పుడప్పుడు చేయాలని తెలిపారు. ఆశా వర్కర్ల ద్వారా గ్రామాలలోని ప్రజలకు టెస్టులు చేయడం జరిగిందని, టెస్టులో కొన్ని తెలియకపోయినా ఎక్స్రే ద్వారా పూర్తిగా తెలుస్తుందని తెలిపారు. ఈరోజు ఉదయం నుండి 11 గంటల వరకు 50 టెస్టులు జరిగాయని, సాయంత్రం వరకు ఇక్కడ టెస్టులు జరుగుతాయన్నారు. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు.
అందరికి నమస్కారం అండి. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదగిరిగుట్ట మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలా మన పిహెచ్సి పరిధిలో ఈరోజు నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ RNTCPలో భాగంగా ఈరోజు మనకు CB నెట్ టెస్టింగ్ చేయడానికి అదేవిధంగా ఎవరైతే తీవ్రమైన దగ్గు, జ్వరము ఇంకా ఇతరతర సమస్యలతో బాధపడుతున్న రోగులకు అందరికీ కూడా ఉచితంగా ఇక్కడ ఎక్స్రే తీసేసి వాళ్ళకు తిమిడ పరీక్ష చేయడం జరుగుతున్నది. దీనివల్ల టీబీ గతంలో మందులు వాడి కూడా ఇప్పుడు కూడా ఏం లక్షణాలు ఉన్నా లేకున్నా వాళ్ళకి టీబీ కల్చర్ చేసేసి దాంట్లో మన దాగి ఉన్న టీబీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు స్ఫూటం అంటే తెమిడ కల్చర్ చేసి ఎక్స్రేలు అవసరం ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఎక్స్రే తీయడం జరుగుతుంది. స్ఫూటం శాంపిల్స్ టెస్ట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రం నుంచి వెహికల్ CB నెట్ వెహికల్ ఒకటి వచ్చి దాంట్లో ఎక్స్రే సౌకర్యం కూడా ఉన్నది. ఈ అవకాశాన్ని అందరూ కూడా మంచి వాడుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాష్ట్రంలో ముందు ఇంకా విజయవంతంగా మంచి కార్యక్రమాలు మన ఆరోగ్య వస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకైతే దాదాపు 50 మంది రోగులకు మనము తెమిడ పరీక్ష ప్లస్ ఎక్స్రేలు ఒక 20 మందికి తీయడం జరిగింది. ముందు ఇంకా ఈ ప్రోగ్రామ్ సాయంత్రం వరకు అవుతుంది కాబట్టి ఇంకా రోగుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. డర్టీ హరి లాంటి సినిమాలను ఆహా యాప్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పదాధికారులు గురువారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డర్టీ హరి లాంటి సినిమాను ఆహా యాప్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పదాధికారులు గురువారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా అనేది వినోదాత్మకంగా సమాజానికి ఒక చక్కని సందేశం ఇచ్చే విధంగా, మనసుకు ఆహ్లాదకంగా నవ్వుతూ సకుటుంబ సపరివార సమేతంగా సినిమా చూస్తూ వ్యక్తిగతమైన సమస్యల నుండి తాత్కాలిక విముక్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. ఒకప్పుడు ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో క్రియేటివిటీ పేరుతో బుల్నెస్ అనే పేర్లతో మహిళతో అసభ్యకరమైన సినిమాలు తీస్తూ మన హిందూ దేవి దేవతల పేర్లను, మన హిందూ సంస్కృతిని అవమానించే విధంగా, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా సినిమాలను తీసి ఆన్లైన్ యాప్ల్లో విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు. డర్టీ హరి లాంటి సినిమాలను తీస్తున్న MS రాజు దాన్ని వాళ్ళ యాప్లో ప్రదర్శించడానికి అనుమతించిన GS స్వామి భక్తుడు మైహోం రామేశ్వరరావు, అల్లు అరవింద్ సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఇలాంటి అశ్లీలతను చూపించే సినిమా దేవుడెరుగు, కనీసం ట్రైలర్ను కూడా కుటుంబం అంతా కలిసి చూసే విధంగా లేదని వారు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో బంగారు మైసమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రూపవత్ భాష్యనాయక్, జెడ్పీటీసీ లలిత హాతీరాం మరియు గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలోని పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని గురువారం బంగారు మైసమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రూపవత్ భాష్యనాయక్ మాట్లాడుతూ బంగారు మైసమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లలిత హాతీరాం, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయిపోయి మన పని అయిపోయి
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గుండెపోయిన వెంకయ్య దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం మిర్యాలగూడెం మండలం అన్నార గ్రామ శివారులో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న రూరల్ సీఏ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గుండెపోయిన వెంకయ్య దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం మిర్యాలగూడెం మండలం అన్నార గ్రామ శివారులో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న రూరల్ సీఏ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గుండెపోయిన వెంకయ్య యాదవ్కు వారి కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో దారుణ హత్యకు గురయ్యాడని తెలిపారు. తలపైన బలమైన గాయాలున్నాయని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అని కోసమని అన్నారు వచ్చిండు. ఫోన్ చేసిండు మా నాన్నకి, రవి అనే ఆయన వ్యక్తికి మా నాన్నకి ఫోన్ చేసి ఎక్కడున్న పెద్ద నాన్న రా ఇక్కడ మందు తాగుదామని పిలిపించిండు. మా నాన్న ఇన్ని రోజులు అసలు మాట్లాడలేదు. ఈ 2 రోజుల కాంచి ఎందుకో మంచిగా మాట్లాడుతుంది, మాకు కూడా అనుమానం వచ్చింది. వద్దని చెప్పిన మా నాన్న మాట్లాడొద్దని చెప్పిన, మా అమ్మ కూడా చెప్పింది పోకాకు వాడు, కానీ వాడు అసలు మంచోడు కాదు, ఇంతకుముందు ఎంతమంది చంపిండు, అసలు నువ్వెందుకు పోతున్నా, ఇంత చేసి డబ్బులు తీసుకుంటూ అన్నీ తీసుకుంటూ మానే, నువ్వెందుకు మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతాను మా అమ్మ అడిగితే, నీకెందుకు వాడు మంచిగా మాట్లాడుతాను మనం కూడా మాట్లాడదాం ఏముందిలే అని వదిలేసింది మా నాన్న. అయితే నేను సాయంత్రం మనీ కోసమని ఇక్కడ అన్నారా వచ్చింది, బ్యాంక్ కాడికి వస్తే ఫోన్ చేసి పిలిపించిండు. మా నాన్న పిలిపించి రాబోయే నాన్న ఇక్కడ మందు తాగుదా, ఇక్కడ సత్రం కాడ మందు తాగుదా అని అన్నాడు. అయితే మా నాన్న ఇంక బండి మీద ఉన్నాను, బండి అట్లనే వచ్చిండు, వాడి కాడికి వచ్చిండు. అయితే ఇంకెంత మేము ఫోన్ చేసినాం, ఇంకా రావట్లేదు, ఇంటికి రావట్లేదు అని ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తిండు, ఇక్కడ ఉన్నా నాన్న అంటే వస్తున్నారా అని అన్నాడు. మళ్ళీ మా బావ ఫోన్ చేసి రా మావా నేను నాకు బండి కావాలని రా, ఇంటికి రా అంటే వస్తుందా లేరా అన్నాడు. వస్తుందా అంటే మళ్ళీ నేను ఫోన్ చేసిన, రా నాన్న ఇంటికి రా, బండి కావాలంట బావకి, రా నాన్న అని అన్నాడు. అంటే 10 నిమిషాలు ఆగరా, వస్తున్నాడు, నేను వస్తున్నా 10 నిమిషాలు ఆగన్నాడు. ఆగిన తర్వాత ఇంకా రావట్లేదని మా బావ వేరే వాళ్ళ బండి వేసుకొని వచ్చి చూసానికి వచ్చింది. సత్రం కాడికి వస్తే ఆడ ఆటోలో కూర్చొని రవి మా నాన్న వేరే వాళ్ళందరూ కలిసి తాగుతారంట. మా బావ దగ్గరికి పోకుండా ఊకని చూసి వచ్చి మాకు చెప్పిండు, ఇంటికి వచ్చి చెప్పిండు. మా అమ్మ భయపడ్డది, వాడితో మందు తాగేది ఏంటి నువ్వని. మా బావ మా అమ్మ మళ్ళీ వచ్చి మా నాన్న కాడికి వచ్చి చూసాక ఇంకా లేరు, ఆటో లేదు, ఏం లేదు అక్కడ, ఓన్లీ మా బండి అక్కడ వదిలేసి పోయిండు. ఇంకా తర్వాత మా నాన్న ఫోన్ చేసి ఇంకా నెట్వర్క్ పరిధిలో లేదు అని అంటారు. అప్పటికి ఇంకా మా నాన్న తీసుకొచ్చి చంపేసారు. రవి అని ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ యాదగిరి వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసారు మందు తాగించి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజాగూడ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూర వీరభద్రస్వామి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజాగూడ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర, కాశీ విశ్వనాథ్ నవగ్రహ దేవత విగ్రహాల మండల పూజ నిర్వహించారు. అదేవిధంగా దేవాలయ ముఖద్వారం, కొత్త గాలిగోపురం నిర్మాణ, భూమి పూజ, వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూర వీరస్వామి మాట్లాడుతూ ఉదయమే శ్రీ వీరభద్రస్వామి మిగతా దేవత విగ్రహాలకు పాలు, తేనె, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలతో అలంకరణ, దీపధూప పంచహారతి, వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా బలిజాగూడ వాసులే కాక వివిధ ప్రాంతాల నుండి గ్రామ ప్రజలు, గ్రామ స్థానిక నాయకులు పాల్గొన్నారని తెలియజేశారు. ఓం శాంతాయ స్వాహా నమస్తే భవే నమో భవే ఓం ధన్యవాదాలు పుణ్యదానే నవ్యోదానే ఏదాత్మ మహదే ఆనే తేజాదానే అవాయుంతరేదాభ్యో కర్పూరం వేదాయంతర్యామే మహాదేవ అక్షతలు వేసి నమస్కారం చేసుకొని
ओम सहिरत्नानि दासुरे सुभाति सविता भगः संभागं चित्रमेमहे नवरत्नानि निक्षिप्य నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ మార్కెట్లో ఉన్న రామకోటి స్తూప దేవాలయంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యం తక్షణమే కోలుకోవాలని గురువారం టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీట్ మార్కెట్లో ఉన్న రామకోటి స్తూప దేవాలయంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యం తక్షణమే కోలుకోవాలని గురువారం టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అస్వస్థకు గురి అయిన సందర్భంగా ఆయన ఆరోగ్యం సుభిక్షంగా ఉండి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి అయిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి పూర్తిగా కోలుకుని రాష్ట్రాన్ని మరొక 20 సంవత్సరాలు పాలించి సీఎంగా కొనసాగాలన్నారు. రాష్ట్రంలో ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని రంగాలలో దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే భవిష్యత్ చూపు కలిగిన వ్యక్తి ఆయన. లాంటి నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు యుగేందర్, చామకూరి లింగస్వామి, తిరుమణి సైదులు, పులకరం వెంకన్న, జల్ల మహేష్, చంద్రశేఖర్, వెంకన్న, రాంబాబు, శ్రీను, తేజ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. జిల్లాలలో పోషణ్ అభియాన్ను పటిష్టంగా అమలు చేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్ పద్మజరాణి. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన టీఐసీ రంగనాథ్. యాదగిరిగుట్ట పిహెచ్సిఎస్ పరిధిలో ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది. దటి హరి లాంటి సినిమాను ఆహా యాప్ నుండి తొలగించాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా బంగారు మైసమ్మ తల్లి జాతర. దారుణ హత్యకు గురైన గుండెపోయిన వెంకయ్య. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఘనంగా ధ్వజస్తంభ పూజలు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.